బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ ఏదైతే విదేశీయులు తమ దేశంలో ఉండకూడదంటూ గతంలో చేసిన ఆదేశాలకు సంబంధించి కూడా ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ కోర్టు అయితే సూచనలు చేయడం జరిగింది. ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇది విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ట్రంప్ ఇచ్చిన నిర్ణయాలను బట్టి అక్కడ విద్యార్థులంతా కూడా తమ స్వదేశాలకు వెళ్లడం జరిగింది. దాంతో పాటు కూడా కొంతమంది తమ స్టడీస్ మధ్యలోనే ఆగిపోతాయా అని ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే స్వదేశాలకు వెళ్లాలా, అక్కడే ఉండాలా, ఏ విధంగా చదువుకోవాలి అంటూ కూడా అగమ్య గోచరంగా వారి పరిస్థితి మారిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ట్రంప్ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి అంటూ ట్రంప్ ఇచ్చిన నిర్ణయాలకు కొట్టువేస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లక్షల మంది విదేశీ విద్యార్థులకు ఇది ఒక భారీ ఊరట అని చెప్పుకోవచ్చు. విద్యార్థుల వీసాల రద్దు ఆపాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడం జరిగింది. మొత్తంగా కోర్టు తీర్పుతో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు అయితే వెనక్కి తగ్గారు. మొత్తంగా సెవిస్ డేటాబేస్ ను అప్డేట్ చేస్తున్నారు అధికారులు. సెవిస్ అంటే వీసా లేదా చట్టబద్ధ హోదా రద్దయిన సమయంలో విదేశీ విద్యార్థుల వివరాలు తిరిగి పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా కొత్త పాలసీగా తీసుకున్నట్టు, దీన్ని కొత్త పాలసీగా తీసుకురానున్నట్టు కూడా ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే మొత్తంగా అప్పటి వరకు దేశ బహిష్కరణ ఉండదని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా అయితే అమెరికన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా విద్యార్థులకు భారీ ఊరట లభించింది అని చెప్పుకోవచ్చు. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలతో కోర్టును ఆశ్రయించారు విద్యార్థులు. అయితే కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టులో వందల పిటిషన్లు అంటే విద్యార్థుల స్టడీస్ కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా వందల పిటిషన్లు అయితే దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు అయితే విద్యార్థులకు ఫేవర్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ట్రంప్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో 187 కాలేజీలకు చెందిన 1200 మంది వీసాలు ట్రంప్ సర్కార్ రద్దు చేయడం జరిగింది. అయితే డిపోర్టేషన్ నిర్బంధ ముప్పుతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు, వందల మంది విద్యార్థులు కూడా దేశం వీడారు. అయితే కోర్టు ఆదేశాలతో వాళ్ళంతా కూడా ఆనందంతో గంతులు వేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మొత్తంగా విద్యార్థులకు భారీ ఊరట లభించింది అని చెప్పుకోవచ్చు. కోర్టు తీర్పుతో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు ఇప్పటికే వెనక్కి తగ్గారు. విద్యార్థుల వీసాల రద్దు ఆపాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయాలన్నింటినీ ట్రంప్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అటు ట్రంప్ ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారా, ఏ విధంగా ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తంగా అయితే ట్రంప్ ఆదేశాలతో విద్యార్థులు కోర్టును ఆశ్రయించిన క్రమంలో కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టులో వందల పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో విద్యార్థులకు ఫేవర్ గా తీర్పు రావడం జరిగింది. అయితే గతంలో 187 కాలేజీలకు చెందిన 1200 మంది విద్యార్థులు అయితే పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. తమ విద్యకు సంబంధించి వాళ్ళంతా కూడా ఆందోళన చెందిన నేపథ్యంలో అయితే కోర్టు విద్యార్థులకు ఫేవర్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక అమెరికాలో విదేశీ విద్యార్థులకు కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. బహిష్కరణపై ట్రంప్ కూడా వెనక్కి తగ్గారు. అటు కస్టమ్స్ అధికారులు కూడా వెనక్కి తగ్గిన నేపథ్యం విదేశీ విద్యార్థుల బహిష్కరణకు సంబంధించి ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. దాదాపు 1200 మంది విద్యార్థులు చట్టబద్ధ హోదాలో అమెరికా పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. అయితే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు భారీ ఉపశమనం అనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో ట్రంప్ విదేశీయులను తమ దేశం వదిలి వెళ్లిపోమన్న సమయంలో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే తమ స్టడీస్ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతాయంటూ కూడా వారు బాధపడ్డ పరిస్థితి. అటు వందలాది పిటిషన్లు కూడా కోర్టుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అయితే విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది అని చెప్పుకోవచ్చు. అక్రమ వలసదారులపై కఠినంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించడం జరిగింది. అయితే విదేశీ విద్యార్థులపైన ఉక్కుపాదం మోపిన సంగతి కూడా మనకందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో వివిధ కారణాలతో 187 కాలేజీల్లో 1200 మంది విద్యార్థులు కూడా డిపోర్టేషన్ నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడి వాళ్ళ స్వదేశాలకు కూడా వెళ్లడం జరిగింది. కొందరు రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే వీటన్నిటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అయితే వందలాది పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు అయితే తీర్పు వెలువరించడం జరిగింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు అని చెప్పుకోవచ్చు. కొందరు రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఇంకొందరు క్లాసులకే వెళ్లకుండా అక్కడే తలదాచుకున్న పరిస్థితి. కొందరు అయితే స్వదేశాలకు కూడా వెళ్లిపోయారు చదువును అర్ధాంతరంగా ఆపి. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా కోర్టు
కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ పిటిషన్లు గమనించిన కోర్టు అయితే ట్రంప్ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదంతా విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది అని చెప్పుకోవచ్చు. వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో వందలాది పిటిషన్లు వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. ఈ విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు విద్యార్థుల వీసా రద్దు ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదా తాత్కాలికంగా పునరుద్ధరించింది. అయితే ఇది ఒక భారీ ఊరటనే చెప్పుకోవాలి.